పన్నీర్ కర్రీ కావాలంట. పన్నీర్ కర్రీ నాకు చెప్తా. ఈరోజు బాత్రూమ్ గతి ముసలి డబ్బు ఎట్లా పెట్టుకుంటే 3-4 చేస్తా. రోజు బాత్రూమ్కే తిరగాలి. సుశీల. అత్తయ్య గారు చెప్పండి. కర్రీలో మసాలాలు కారం జర మంచిగా వేయి. అలాగే అత్తయ్య గారు, మంచిగానే వేస్తాను. ఇంకా చెయ్యమ్మా, నీ పని నువ్వు చెయ్యి, నేను పోతా. సీరియల్ టైం అయింది ఇప్పుడు, మళ్ళా మంచిగా ఉంది సీరియల్ ఈరోజు. సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళండి. అయిన తర్వాత నేనే తీసుకొస్తాను. ఇంకా ఆయన కూడా వస్తారు కదా, కలిసి తిందామని. అవునమ్మా, వాడు కూడా వచ్చే టైం అయింది కదా. సరే, నువ్వు చెయ్యి. అయ్యమ్మా, ఈరోజు పన్నీర్ కర్రీ. నిన్న చికెన్, ఈరోజు పన్నీర్ కర్రీ. రేపేం చేయించుకున్నాను, ఏదో చేయించుకున్నాం కానీ ఈరోజు అయితే మంచిగా తినాలి. కోడలి పిల్ల ఏమన్నా మంచిగా చేస్తున్నారు కూరగాయలంతా. ఎప్పుడు వస్తాడో ఏమో, కూర తొందరగా అయితే తిందామంటే వీటి లేట్ వస్తాడు, తొందరగానే రాడు. ఏం చేస్తాడో ఏమో ఆఫీస్లో. ఆకలి అవుతుందంటే ఏమోగా, నా పాట వరకు సీరియల్ అన్న చూద్దాం మంచిసేపు. అత్తయ్య గారు, చెప్పు సుశీల. కర్రీ అయింది అత్తయ్య గారు, మీరు తింటారా? అవునా, వాడు ఇంకా రాలే కదా, వచ్చిన తర్వాత తిందామన్నా. ఆయన రావడానికి టైం పడుతుందంట, మీరు తినేసేయండి. సరేలేమ్మా, నేను తింటా, ఆకలి అవుతుంది, తిని పడుకుంటా. రండి అత్తయ్య గారు. అమ్మ, కూర బాగా చేసింది, మంచిగా అయింది కూర. అత్తయ్య గారు, కర్రీ ఎలా అయింది? అయింది కర్రీ, అట్లనే మంచిగా అయింది. వాడు వస్తే పెట్టు, తిని పడుకోండి. అదే అత్తయ్య గారు, మసాలా కారం అదంతా మంచిగా అయిందా లేదా అని. మంచిగానే వేసినావు, మంచిగానే అయింది. పన్నీర్ ఇంకొంచెం ఉడికెడుతుండే. లేదు అత్తయ్య గారు, పన్నీర్ అలాగే ఉంటుంది. ఏదో ఒకటిలే, వడసే పెట్టి తిని పనుకోండి. సరే అత్తయ్య గారు. అమ్మా, కర్రీ ఇంత మంచిగా చేస్తే పన్నీర్ ఉడకలేదు అది అంటదా, ఇంత మంచిగా చేయండి కూడా. అది కూర ఎట్లుంటుందో కూడా తెలియదు కానీ కొంచెంసేపు ఆగు, పన్నీర్ ఉడికిందో లేదో తెలుస్తుంది. అర్థమైతే నీకు 4 మోషన్ టాబ్లెట్స్ వేసిన తెలుస్తుంది. మా అత్తగారి సిచ్యువేషన్ నెక్స్ట్ పార్ట్లో చూడండి, సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.